హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. సంక్రాంతి పండుగ వస్తుందంటే భోగి పండుగ రోజున మనం తినే ఈ తీపి గుమ్మడికాయ కూర గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ తీపి గుమ్మడికాయను డైట్ చేసే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. ఇది మనం ఒక 100 గ్రామ్స్ తీసుకున్నామంటే 24 క్యాలరీస్, 5 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 1 గ్రామ్ ప్రోటీన్, 1 గ్రామ్ ఫైబర్ వస్తాయి. సహజ సిద్ధంగా దొరికే కార్బోహైడ్రేట్స్ని తీసుకోవడం వలన మన శరీరంలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని అంతా కరిగించి మనని స్లిమ్గా అయ్యేలాగా చేస్తుంది. మరి ఇలాంటి ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ తీపి గుమ్మడికాయ కూరను ఎలా చేసుకోవాలో చూద్దామా. గుమ్మడికాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూపించిన గుమ్మడికాయలో నుంచి నేను సగం మాత్రమే తీసుకున్నాను. ఈ ముక్కలకు పైన ఇలా తొక్కు తీసి ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఈ రెసిపీని కొంచెం హెల్తీ వేలో చేయడానికి నేను ఇక్కడ బటర్ యూస్ చేస్తున్నాను. ఈ బటర్ కొద్దిగా మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ కూడా యూస్ చేస్తున్నాను. డైట్ చేస్తున్న వాళ్ళైతే ఈ ప్లేస్లో మీరు కోకోనట్ ఆయిల్ వాడుకోవచ్చు. డైట్ చేయని వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. బటర్ ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అని ఉల్లిపాయలు మరి లైట్ అండ్ గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకండి. కొంచెం ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఉల్లిపాయలు కొంచెం లైటన్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలను ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగిన ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం, కొంచెం చూసి వేసుకోండి. 1 టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలాను తీసుకొని వేసుకోండి. తర్వాత ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి దీనిపైన ఒక మూతను ఉంచి మగ్గించుకోవాలి. ఇలా మూత మూసి ఉంచితే ఈ ఆవిరికే కూర మగ్గిపోతుంది. మీరు ఎక్స్ట్రా ఏ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ గుమ్మడికాయను కట్ చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, కానీ ఉడికేటప్పుడు మాత్రం చాలా తొందరగా ఉడికిపోతుంది. దీనికి ఎక్స్ట్రా ఏ వాటర్ అవసరం లేదు. ఇక్కడైతే ఒక 2 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి ఇలా కూరను ఒకసారి కలుపుకొని వీటిలోని ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని వేసుకోవాలి. డైట్ చేసే వాళ్ళైతే తీపి పదార్థాలు తినరు కాబట్టి ఈ బెల్లం ముక్కను అవాయిడ్ చేయవచ్చు. తర్వాత దీనిపైన మూత ఉంచి లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ప్రతి 5 నిమిషాలకోసారి ఇలా మూత తీసి కూరని బాగా కలుపుకోవాలి, లేదంటే కూర అడుగంటి మాడిపోతుంది. ఒక 10 నిమిషాలకే మనకు ఈ కూర అంతా మగ్గిపోతుంది. ఈ కూరనంతటిని ఒకసారి బాగా కలుపుకొని కూర ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ముక్కలను ఇలా కట్ చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఈ గుమ్మడికాయ ముక్కలు ఎంత ఈజీగా కట్ అవుతున్నాయో. ఇలా గుమ్మడికాయ ముక్కలు ఈజీగా కట్ అవుతున్నాయంటే మనకు కూర ఉడికిపోయినట్టే. నేను ఆయిల్ ఎక్కువగా వేసుకోలేదు కాబట్టి కనిపించట్లేదు. ఆయిల్ కనుక ఎక్కువగా వేసుకుంటే ఇక్కడ ఆయిల్ అంతా ఫోల్టింగ్ అవుతూ కనిపిస్తుంటుంది మీకు. ఇక ఈ కూరను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇలాంటి ఫైబర్ రిచ్ ఉన్న కూరగాయలను భోగి పండుగ రోజు మాత్రమే కాకుండా మిగతా డేస్లో కూడా చేసుకొని ఈ కూరని ఎంజాయ్ చేయండి. అలాగే ఈ సంక్రాంతి రైతులకు మాత్రమే కాకుండా మీ ఇంట్లో కూడా సంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.